భారతదేశ పారిశ్రామికవేత్తలపై కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇటలీలో చప్పట్లు కొడితే ఇక్కడే నేతలు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై అదానీ ప్రధాని అని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఉంది రేవంత్ రెడ్డి ధర్నా కార్యక్రమం రాజ్భవన్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏ విధంగా చూడొచ్చు? మన దగ్గర బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? ఇప్పుడు అంటే మీరే అంటున్నారు సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళే ధర్నా చేస్తున్నారంటే ఆ స్థాయికి సరిపడే వ్యక్తులు గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు. మీరే అంటున్నారు కదా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ధర్నా చేస్తున్నారంటే ఓన్ రాష్ట్రంలో ఓన్ రాజ్భవన్ ముంగట రేపు తెల్లారు ఆయన ఇంటి ముంగట ఆయన ధర్నా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయాలలో అట్లాంటి పదవులకు అంటే ఒక అర్హత సాధించిన వాళ్ళు కాదు. ఇప్పటికైనా మారాలి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, ఇట్లాంటి పిల్ల చేష్టలు మానేసి ఎక్కడో ఈటీడీలో సపోర్ట్లు కొడితే, సోనియా గాంధీ బంధువులు సపోర్ట్లు కొడితే ఈడ డాన్సులు మానేయండి అని మేము చెప్తున్నాం. ఓకే, అంటే ఆదాని ప్రధాని ఒకటే విధంగా చూపించేందుకు, ఆ విధంగా ప్రొజెక్ట్ చేసేందుకు అందులో భాగంగా ప్రధాని ప్రపంచ నాయకుడు అండి. ప్రధాని మచ్చలేని నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి. ఇంతవరకు చిన్న మచ్చలేని వ్యక్తి గురించి మాట్లాడడం, ఆకాశం మీద ఉమ్మి వేయడం అవుతుంది కాంగ్రెస్ నాయకులకు. ఈ నెహ్రూ కుటుంబం కావచ్చు, గాంధీ కుటుంబం కావచ్చు, ఈ దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ అది కుటుంబం. కాబట్టి అదాని లాంటి వాళ్ళు వేలాది మంది అదానిలు ఉంటారండి దేశంలో. వాళ్ళు పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ఛానల్స్ పెడతారు, ఇండస్ట్రీలు పెడతారు, నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తారు. లేకపోతే ఎక్కడ రేవంత్ రెడ్డి మన ఇండస్ట్రీ పెట్టాడా? 10 మంది ఉద్యోగాలు ఇచ్చాడా? ఈ కాంగ్రెస్ మంత్రులు 10 మంది ఉద్యోగాలు ఇచ్చారా? అదాని ఇచ్చాడు, అంబానీ ఇచ్చాడు, టాటా బిర్లాలు ఇచ్చారు, ఆదిత్య బిర్లాలు ఇచ్చారు, ఎంతోమంది గోయంకలు ఇచ్చారు, ఎల్ఎన్టీ కంపెనీలు ఇచ్చారు. మనం ప్రోత్సహించాలి ఇట్లాంటి పారిశ్రామికవేత్తల్ని. ఎవడో అమెరికా మన దేశం అంటే పడినోడు సపోర్ట్ కొడితే దాని మీద చర్యలు తీసుకోవడం ఏంటండి? అదే ఆదానితో దిగిన ఫోటో ఉంది. రేవంత్ రెడ్డి 100 కోట్లు యూనివర్సిటీ కోసం తీసుకున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఇక్కడనైతేనే వాళ్ళు తీసుకుంటారు, దేశవ్యాప్తంగా ఆదానికి ప్రధానికి ముడిపెడతారు. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, గౌరవప్రదమైన హోదాలు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ, శాసన వ్యవస్థ కానీ ఈ ఇండస్ట్రీస్ని, పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించాలా, ఆహ్వానించాలా. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య నిర్మూలించాలా. ప్రభుత్వం చేయలేదు పనులు, ఉన్న చాతగానే ఉన్నాయని నమ్ముకుంటున్నాం. ఎయిర్ ఇండియాలో లాస్లో పెట్టి వేలాది కోట్లు. కాబట్టి పారిశ్రామిక ఇప్పుడు ఎవరు కట్టారు? కాంగ్రెస్ పార్టీ కట్టిందా? బీఆర్ఎస్ పార్టీ కట్టిందా? ఎల్ఎన్టీ కట్టింది. కాబట్టి వీళ్ళని పారిశ్రామికవేత్తలని, సంస్థని ప్రోత్సహించాలా. వాళ్ళ మీద అమెరికాలో చప్పట్లు కొడితే, ఇటలీలో చప్పట్లు కొడితే ఇక్కడ ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. భారతీయ పారిశ్రామికవేత్తల్ని దెబ్బతీస్తుంది కన్నా అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి సంబంధించిన ఎవరైతే ఆమె గాంధీ కుటుంబానికి ఫైనాన్స్ డబ్బులు చేసే సోరస్ లాంటి కుటుంబాలు విదేశాలలో, అట్లాంటిది అందరు కలిసి ఈరోజు ఈ దేశాన్ని అస్థిరపరచడానికి, పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేయడానికి, ఈ దేశాన్ని మళ్ళీ ఏదైతే మేము 11 సంవత్సరాల ముందుకు తీసుకొచ్చినామో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయితే వెనుకబడి ఉన్నో ఆ వెనుకబడి నెట్టేయాలో ఒక భాగం. ఇదే అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు కనపడుతుంది. బీజేపీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫైర్ కావట్లేదు, దాంట్లో అంటే జనాల సమస్యను ప్రశ్నించట్లేదు అన్నట్టుగా. అంటే మహాభారతంలో ఇట్లా అంటారు, నీలాంటి చాలామంది అడిగినారు, పాండవులాగా ఉన్నాము. కాబట్టి పాండవులకు కొద్ది సమయం దొరికినా కానీ చివరి యుద్ధం మాదే అవుతుంది, ధర్మపీఠం కూడా మాదే అవుతుంది. రాబోయే రోజులలో ఈ అసెంబ్లీనే కైవసం చేసుకుంటాం. అంటే ఒకటే అంశం మీద మీరు 6 గ్యారంటీలు, 66 అబద్ధాలు, ఇది ఒక అంశానే తప్ప మిగతా ఏమి ప్రొజెక్ట్ చేయట్లేదు అంటున్నారు. అన్నీ చెప్తున్నామండి, ప్రతిదీ చెప్తున్నాం. ఈరోజు 6 గ్యారంటీలు కావచ్చు, 60 కావచ్చు. ఈరోజు 3 లక్షల కోట్లు తీసుకొచ్చిన డబ్బులు ఎటుపోయినాయి, ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నాము. సరిగ్గా పరిపాలన లేదు. ప్రజలను మోసం చేసుడు, అన్ని వర్గాలను మోసం చేసుడు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మోసం చేసుడు, నిరుద్యోగులను మోసం చేసుడు, వీఆర్ఏలను మోసం చేసుడు. ఏది మీరు చూడండి, ఇవన్నీ అన్ని రంగాలలో విఫలమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె మీద ఉండడానికి కూడా అర్హత లేదు. ఆర్మూర్లో అంతా రైతులే ఉంటారు, మీరు రైతు నియోజకవర్గం. 6 చట్టం ఎట్లా చూస్తున్నారు? ఇంతకుముందు చెప్పిన ధరణి చట్టమేమో బీఆర్ఎస్ వాడిది, ఈ 6వ చట్టమేమో కాంగ్రెస్ తయారు చేసుకున్నారు. ప్రజల గురించి చట్టం బీజేపీ వచ్చినాక ప్రజల గురించి ఏదైతే అవసరమో ప్రజల చట్టాలు తీసుకొస్తాం. అంటే ఇది బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీని కైవసం చేసుకుంటాం, ఆ విధంగానే ముందుకెళ్తున్నామని చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కర్వసం ప్రసాద్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.